సో సాధారణంగా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అంటే ఏం చేస్తారు? గేమ్స్ అండ్ స్టడీస్‌తో చాలా బిజీగా ఉంటారు. కానీ ఇప్పుడు నా ముందున్నారు ఒక యంగ్ టాలెంట్ ఎయిత్ క్లాసే చదువుతున్నాడు వైభవ్. సో తను ఎయిత్ క్లాస్ చదువుతున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని తన క్రియేటివిటీతో అంటే స్కిల్స్‌ని పెంపొందించుకుంటున్నాడు. ఆ స్కిల్స్ పెంచుకొని ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకుంటున్నాడు. సో ఈరోజు ఈ యంగ్ టాలెంట్ వైభవ్‌తో స్పెషల్ చిట్ చాట్ చేద్దామా? సో హాయ్. Hello, madam. సో వైభవ్, హౌ ఆర్ యూ? I'm fine. How are you, ma'am? గుడ్. సో వైభవ్, నీ ఫ్రెండ్స్ ఏమో క్రికెట్ అని గేమ్స్ అని అంటుంటే నువ్వేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నావు. సో ఈ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది? ఈ ఇంట్రెస్ట్ నేను కూడా ఇంతకుముందు క్రికెట్ అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఒకరోజు నేను రీల్స్ చూసేటప్పుడు ఒక యాడ్ లాంటిది కనిపించింది. అందుకే నేను ఏఐ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఓకే, అంటే నీకు ఏఐ స్టార్ట్ చేసేటప్పుడు పెద్దగా దాని మీద ఏం నాలెడ్జ్ లేదు కానీ లేదు, ఓకే, ఎన్ని రోజులు నేర్చుకున్నావు? 21 days. 21 days. సో ఇంకా సరే, దాని మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ డే నుంచే క్రియేట్ అయిందా? లేదు, ఫస్ట్ 2 days అలాగా 6 o'clock లేయాలంటే అబ్బా ఎక్కడ లేస్తామని అనుకున్నాను. ఓకే, అదే స్టార్టింగ్ అప్పుడు అలా ఉన్నింది. 21 days ఎండ్ అయ్యే లోపల 4 o'clock పొద్దున్న లేస్తున్నాను ఇప్పుడు. ఓ, అంత ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. మరి నీ ఏజ్ ఏమో చాలా చిన్నది, నువ్వు ఎయిత్ స్టాండర్డే కదా అని అంటే మీ పేరెంట్స్ ఎలా ఉన్నింది, సపోర్ట్ ఎలా ఉన్నింది? మా డాడీ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. ఓకే, ఆయన సపోర్ట్ తోనే ఇలా గ్రో అయ్యాను. ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎక్కడ విన్నావు? ఫస్ట్ టైం మా స్కూల్లో ఒక చాప్టర్ ఉన్నింది. ఏ అయితే అంటే ఒక ఫ్రెండ్ లా మాట్లాడొచ్చు, హోంవర్క్స్ చెప్పించుకోవచ్చు అని మాత్రమే చెప్పారు. దాని కోర్సులో జాయిన్ అయిన తర్వాత సార్ చాలా బాగా చెప్పాడు. సో చాట్ జీపీటీ లాంటి టూల్స్ నేర్చుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మొదట్లో అయితే నాకు చాలా భయం అనిపించింది. చాలా మంది న్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటే జాబ్స్ అన్ని తీసుకుంటుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు అది ట్రూ కాదు, అదే కొత్త జాబ్స్ లాంచ్ చేస్తుంది. నాకు నేర్చుకునేటప్పుడు కొత్తగా అనిపించింది, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ గా అనిపించింది. ఓకే, అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ నువ్వు ఏం చేసావు? బేసిక్ గా సార్ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు వాట్సాప్ స్టేటస్ లో పెట్టమన్నారు. అప్పుడు నేను వాట్సాప్ స్టేటస్ లో పెట్టినప్పుడు మా రిలేటివ్ ఒక ఆమె వాళ్ళ సన్ బర్త్డే ఉంటే నా దగ్గర నుంచి ఆర్ఐపి వీడియోస్, అంటే చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడే వీడియోస్ చేయమన్నారు. ఫస్ట్ లో నాకు చాలా భయం అయింది. మా సార్ని అడిగితే అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నాకు ఒక స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసి చెప్పారు. దాంతో నేను చేసి వాళ్ళకి ప్రజెంట్ చేస్తే చాలా భావోద్వేగంగా ఫీల్ అయ్యి అందరు నిలబడ్డారు, థ్యాంక్ యూ చెప్పారు, అందరు ఏడ్చేశారు అక్కడ. సో అది ఫస్ట్ నువ్వు ఆర్ఐపి వీడియో చేసావు అనమాట. సో ఇప్పుడు నువ్వు ఇది నేర్చుకున్నావు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే నీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మిగతా మీ సొసైటీలో వాళ్ళకి కానీ నువ్వు ఎలా రీచ్ అయ్యావు? నేను లైక్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలా, లైక్ పోస్టర్స్ అలా చెప్పి వీడియోస్ పోస్ట్ చేసేవాడిని. చాలా మంది అక్కడి నుంచి వచ్చారు, యూట్యూబ్ నుంచి వచ్చారు చాలా మంది. దాని తర్వాత లింక్డ్ఇన్ లో కొంతమంది వచ్చారు. నేను పర్సనల్ గా నా చుట్టుపక్కల ఉన్న ఫోటో స్టూడియోస్ లిస్ట్ చేసుకొని చెప్పాను. ఓకే, అంటే నువ్వు నేర్చుకున్న తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు రీచ్ అయ్యావు, వెళ్ళి నేను ఈ వర్క్ చేయగలుగుతాను అనేసి నువ్వు చెప్పావు. అవును. సో అక్కడ నుంచి నీకు ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అయ్యింది. సో నీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? మ్యామ్, ఫర్నిచర్ షాప్ ఒకటి ఉండింది. స్టార్టింగ్లో మేము వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి అడిగితే వాళ్ళు లేదు మాకు ఆ సర్వీసెస్ వద్దని చెప్పారు. ఆఫ్టర్ ఈ నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత మాకు ఇలాంటి సర్వీసెస్ కావాలి, వాళ్ళే ఒక 80,000 వరకు ఆర్డర్స్ వాళ్ళే ఇచ్చారు. లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఏఐ ప్రమోషనల్ వీడియోస్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అలాంటివి, అంటే వాళ్ళు అన్ని మేమే మేనేజ్ చేయడం. ఓకే, అయితే నీకు ఫర్నిచర్ షాప్ ప్రమోషన్ అనేది కూడా వచ్చిందనమాట. సో నేను అడగచ్చా, నీకు ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, దాంతో నువ్వేం చేసావు? నేను 7,000 వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లోనే. నేను కోర్స్కి ఎంత పెట్టినా అంత రీఫండ్ ఫస్ట్ ఆర్డర్ తోనే వచ్చేసింది. గ్రేట్. దాని తర్వాత ఇంకా కొంచెం అప్ స్కిల్ అవ్వదామని అన్ని ఏఐ టూల్స్ కొనడం స్టార్ట్ చేశాను అప్పుడు. దాని తర్వాత అలా వెళ్ళిపోయింది. నీ ఫస్ట్ ఇన్కమ్ తో ఏం చేసావు? నా ఫస్ట్ ఇన్కమ్తో గ్రాక్ కొన్నాను, వీడియో జనరేషన్ చేయడానికి. దాన్ని కూడా మరి ఇందులోకి. ఓకే, రైట్. సో ఎలా అనిపించింది? సో ఇంత చిన్న వయసు, ఇంకా స్కూల్ కూడా నీది పూర్తి కాలేదు, ఇన్కమ్ వచ్చేస్తుంది. సో ఏంటి, నువ్వు ఫ్యూచర్లో ఏమైనా పెద్ద ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు?
ఇంజినీర్ కాదు, నేను ఒక ఏఐ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి కోచ్‌గా మారి స్టూడెంట్స్ అందరికి ఏఐతో ఆపర్చునిటీస్ కలిగిద్దాం అనుకుంటున్నాను. ఓకే. నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఇవే ఉన్నాయన్నమాట. ఓకే. ఇంకా మీ స్కూల్‌లో తెలిసిపోయి ఉంటుంది కదా! నువ్వు ఏఐ ఇంకా ఇలాగ క్రియేట్ చేస్తున్నావు వీడియోస్ అవన్నీ అనేసి. నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మీ క్లాస్‌మేట్స్ గాని, మీ టీచర్స్ కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు? నేను ఫస్ట్ డే స్కూల్‌కెళ్ళినప్పుడు, నువ్వు టీవీలో వచ్చావురా, ఫోన్‌లో వచ్చావురా అని అందరూ వచ్చి థాంక్స్ చెప్పి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. టీచర్స్ కూడా అదే చెప్పారు. అవునా? చానా ప్రౌడ్‌గా అనిపించింది. నీ వీడియోస్ అవన్నీ చూసారా వాళ్ళు? వాళ్ళందరూ చూస్తారు. లైక్ కూడా కొడతారు. లైక్ కూడా కొడతారు. సో వాళ్ళు అంటే నీకేమన్నా స్కూల్‌లో స్పెషల్ ప్రాజెక్ట్‌లు ఏమన్నా ఇచ్చారా? మా స్కూల్ తరఫు నుంచి కూడా నువ్వు చెయ్యి అనేసి. ఇంకా ఇవ్వలేదు. ఓకే. ఫ్యూచర్‌లో ఇస్తారేమో. ఎందుకంటే నీలాంటి జెమ్ వాళ్ళ స్కూల్‌లో ఉన్నారు గదా! ఓకే. సో నీలాగా ఎవరైతే మీ క్లాస్‌మేట్స్ ఆ ఏజ్ పిల్లలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నువ్వేమంటావు? కంపల్సరీగా నేర్చుకోవచ్చు. సో నువ్వు నీ లెర్నింగ్ గురించి మళ్ళీ మనం మాట్లాడితే నువ్వు 8థ్ స్టాండర్డే కదా! సో ఏఐ నేర్చుకునేటప్పుడు నీకు ఏ మాత్రం కష్టం అనిపించలేదా? కొన్ని టూల్స్ కష్టం అనిపించింది. బట్ మా సార్ బాగా చెప్తాడు కాబట్టి రికార్డింగ్ వీడియోస్ చూసి అర్థం చేసుకోగలిగాను. ఓకే. అంటే టీచర్ అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. టీచర్ ఎంత బాగుంటే స్టూడెంట్ అంత బాగుంటుంది. ఓకే. రైట్. అయితే ఇప్పుడు ఏఐ టూల్స్ అవి నేర్చుకుంటూ పోతూ ఉంటే నీకు ఇంకా ఏమైనా క్రియేటివిటీ నీ ఓన్ క్రియేటివిటీ కూడా దాంట్లోకి యాడ్ చేస్తావా? మ్యామ్. లైక్ వీడియో చేసేటప్పుడు ఇలా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సాక్షి ఇంటర్వ్యూ చేస్తున్నాము అలా చెప్పడానికి నేనే ఇస్తాను. అయితే ఇప్పుడు నన్ను ఒక టూల్ యూస్ చేసి ఏదైనా వీడియో తయారు చేయగలుగుతావా? చేస్తాం మ్యామ్. ప్లీజ్ ఇప్పుడే. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు వైభవ్ 8థ్ స్టాండర్డ్ చదువుతున్న వైభవ్ నా కోసము ఒక వీడియో తయారు చేసి లైవ్‌లోనే తయారు చేసి చూపిస్తాడు మనకి. చూద్దాం. నమస్కారం, సాక్షి టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోకు ప్రత్యేక అతిథి మిస్టర్ వైభవ్ విచ్చేశారు. సో చూసారు కదా వైభవ్ ఎంత బాగా వీడియో తయారు చేసి మరీ చూపించాడు. నాకైతే లైవ్‌లోనే చూశాను. నేనే నడుచుకుంటూ వస్తున్నాను అండ్ సాక్షి ఛానల్‌లో. సో ఎక్సలెంట్ అన్నమాట. మీరు మన పక్కన చూడొచ్చు బాక్స్‌లో కనిపిస్తుంది కదా! సో ఇది వైభవ్ టాలెంట్. ఇది ఇవాల్టి ఈ జనరేషన్ టాలెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావు రైట్? సో చాట్ జీపీటీ టూల్స్ నేర్చుకుని ఇన్కమ్ కూడా నీకు వస్తుంది. కానీ నువ్వేమో చిన్న పిల్లాడివి. సో వీళ్ళు కస్టమర్స్ చిన్న పిల్లాడు తనకి ఎలా ఇవ్వాలి అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయలేదా? ఫస్ట్ చాలా మంది నేను ఫోన్ చేసి చెప్పా కదా, ఫోటోషాప్‌కి ఫోన్ చేసి అడిగితే లేదు పర్లేదన్నారు. అదే ఫోటోషాప్ మా డాడీ నంబర్ నుంచి డాడీ మాట్లాడితే అవును మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కావాలన్నారు. చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు. బట్ మా డాడీ వల్ల అది గ్రాంట్ అయింది. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఫ్యూచర్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అవుతావా? లేకుంటే ఏదైనా ఏఐ ఇంజినీర్ అవుతావా పెద్దగయ్యాక? ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను. ఓకే. దాని తర్వాత చిన్న పిల్లలందరికీ ఏ ఆపర్చునిటీస్ క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. క్లాసెస్ చెప్పి వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి. ఏఐలో వాళ్ళు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు అనేసి. అయితే నువ్వు ఏఐ నేర్చుకున్నావు కదా! నీ హోంవర్క్‌లో ఏమైనా యూజ్ అవుతుందా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాడ్రిలేటర్స్ అని చాప్టర్ ఉంటది. దాన్ని మనం నోట్‌బుక్ ఎల్ఎం అనే టూల్‌లో ఇంక్లూడ్ చేస్తే అదే ఆటోమేటిక్‌గా పాడ్‌కాస్ట్ లాగా చేసేస్తది. వీడియో లాగా చేసేస్తది. ఓకే. ఓకే. అట్లయితే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కూడా మనం అంటే ఈజీగా అంటే విజువలైజ్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా! సో ఆ లెక్కన నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళు కూడా నిన్ను చూసి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా మంది చూపిస్తున్నారు. ఓకే. నువ్వు ఏదైనా మనం చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే ఎలా కరెక్ట్ చేసేవారు? అంటే మేము మాకొక యాప్ ఉంది. ఆ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే సార్ చూసి కింద రివ్యూ రాసారు. ఇది కాదు ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇవ్వు అలా. ఓకే. అలా ఇచ్చారు. సో ఫ్యూచర్‌లో నువ్వు ఎలాన్ మస్క్ గాని ఎవరినన్నా కలిస్తే ఏం క్వెషన్ ఏస్తావు? మీరు ఏఐ యూజ్ చేస్తారా అని అడుగుతా. ఆబ్వియస్‌గా వాళ్ళు యూజ్ చేస్తుంటారు కదా! ఓకే. ఫ్యూచర్‌లో నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా అండ్ మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. థాంక్యూ. వైభవ్ ఇప్పుడు నువ్వేమో 8థ్ క్లాస్‌లోనే ఎర్నింగ్ స్టార్ట్ చేసేసావు. కానీ ఇప్పుడు చూస్తే బయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా మందికి జాబ్స్ పోతున్నాయి. కానీ నీ ఏజ్ ఏమో చాలా తక్కువగా ఉన్న నీకు ఆపర్చునిటీ ఎలా వస్తుంది? నువ్వేం ప్రయత్నం చేసావు అసలు? చాలా మంది జాబ్స్ లేవని చెప్పి
పార్ట్ టైం చేసుకుంటున్నారు. అసలు జాబ్స్ తీసేసి వాళ్ళు అప్ స్కిల్ అవ్వకుండా ఉండడం. నేను ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేసుకున్నానంటే, నా సరౌండింగ్స్ ఉన్న అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకి మెసేజ్ పెట్టి శాంపిల్ పోస్టర్స్, వీడియోస్ పెట్టాను. కొంతమంది రెస్పాండ్ అయ్యి వి నీడ్ దిస్ సర్వీసెస్ అని చెప్పి క్యారీ ఆన్ అబౌట్ ఇట్. ఓకే. సో, అక్కడి నుంచి నీ జర్నీ స్టార్ట్ అయింది. నేను ఒక పెద్ద ఫిలాసఫీ ఫాలో అవుతాను. ఆపర్చునిటీస్ మనల్ని ఎత్తుకుంటారా, మనం ఆపర్చునిటీస్ ఎత్తుకుంటా వెళ్ళాలి. ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు. అయితే స్కూళ్ళలో ఏఐ ఉండడం ఎంతవరకు అవసరం? సో, ఎంత ఇంపార్టెంట్ అది? అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెకండ్ నుంచో థర్డ్ నుంచో ఏఐని వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసేసారు. ఏఐ ఫస్ట్ క్లాస్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అందరికీ చాలా పెద్ద యూస్ ఉంటుంది దాంతో. ఒకవేళ సరే వాళ్ళు ఇదే కాలేదు, వేరే ఏ జాబ్ అన్నా చేసుకునే వాళ్ళకి కూడా ఏఐ యూజ్ అవుతుందా? చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫోన్ టెలికాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏజెంట్స్ని అప్రూవ్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ వాయిస్తోనే ఆటోమేటిక్గా మాట్లాడి ఆటోమేటిక్గా అదే మెసేజ్ పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒకటి చేసుకుంటున్నాను. చాలా మంది ఫోన్ చేస్తుంటారు కదా, నేను ఒకే ఫోన్తో అంతమంది మాట్లాడలేను కాబట్టి ఏజెంట్ని అప్రూవ్ చేసుకొని అదే మాట్లాడి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకు పంపిస్తుంది. అయితే ఇప్పుడు స్కూల్లో ఏఐ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నావు కదా. దాని తర్వాత ఇప్పుడు నువ్వు స్కూల్ ఈ స్టడీస్ని, ఈ ఏఐ క్లాసెస్ని, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? బేసిక్గా నేను ప్రతిరోజు 4 o'clock లేస్తాను, బ్రహ్మ ముహూర్తం అని. ఆ టైంలో లేచి నా గోల్స్, నేను ఎవరిలాగా మారాలనుకునే ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకొని ఉన్నాను. దాన్ని ప్రతిరోజు చేసి నిన్నటికన్నా ఇంకొంచెం బెటర్గా చేయాలని చెప్పి నోట్ చేసుకుంటా ఉంటాను, ఒక డైరీ లాంటిది. అలా నోట్ చేసుకుంటూ ఫస్ట్ నా డే మొత్తంలో 4 hours ఏఐకి ఇస్తాను. 3 hours ఈ హోంవర్క్స్ ఎలా అప్స్కిల్ అవ్వాలి అని చెప్పి స్కూల్కి ఇస్తాను. ఓకే. అంటే నువ్వు 4 hours ఏఐ మీద వర్క్ చేస్తున్నావు. సో, నేను అడగచ్చా, అంటే నువ్వు ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 1 month అవ్వబోతుంది. 1,80,000 అయితే అర్న్ చేశాను, దాదాపుగా 2 lakhs వరకు. సూపర్ అబ్బా, నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈ ఏజ్లో. సో, లెర్నింగ్ చేస్తున్నావు, లెర్నింగ్ విత్ క్రియేటివిటీ అండ్ ఎర్నింగ్ కూడా అవుతుంది. సో, నువ్వు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అని అనాలి. ఇప్పుడు నువ్వు 8th standardలోనే ఏఐ నేర్చుకున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలకు? నా ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏఐ నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా సబ్జెక్ట్ అర్థం అవ్వలేదనుకోండి, ఒకసారి అడిగితే కొన్నిసార్లు చెప్తారు, చెప్పకపోతారు. అప్పుడు మనం విజువల్గా చూస్తే ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. అవి గేమిఫై చేసుకుంటా పోవాలి. లైక్ ఇప్పుడు నార్మల్ గేమ్స్ కన్నా ఈ లెర్నింగ్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ క్వాడ్రిలేటర్స్లో ఈ సమ్ చేస్తే పాయింట్స్ వస్తాయి, అలా ఆడుకునేలాగా నేర్చుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో లే ఆఫ్స్ అవుతున్నాయి కదా, అంటే జాబ్స్ అయితే తీసేస్తున్నారు కదా. సో, దాని మీద నువ్వేమంటావు? ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి? వాళ్ళు ఏం చేయాలి మరి? లే ఆఫ్ అవుతున్నాయంటే ఏఐ అప్స్కిల్ అవుతుంది, హ్యూమన్ తగ్గిపోతున్నారు. అంటే చాలా మందికి ఇప్పుడు ఏఐ అంటే జస్ట్ చాట్ జీపీటీ, జెమినీ అంటారు. అని అడిగితే వాళ్ళు అవే టూల్స్ చెప్తారు, అది ఏఐ కాదు. ఏఐ అంటే అదొక కనిపించిన ఫోర్స్. ఓకే. ఓకే. నీ ఫేవరెట్ టూల్ ఏంటి? నా ఫేవరెట్ టూల్ నోట్బుక్ ఎల్ఎం, చాట్ జీపీటీ. ఓకే. దాంతో ఏం చేస్తారు? నేను చాట్ జీపీటీలో ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి వైరల్ హుక్ చేసి స్క్రిప్ట్ అదే ఇస్తుంది. లైక్ ఫర్ థంబ్నెయిల్స్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీ లాగా నేను నా ఛానల్లో మాట్లాడుకోవాలంటే ఈ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. లైక్ నువ్వు సాక్షి టీవీలో ఉన్న వీడియోస్ అన్ని అనలైజ్ చేసుకొని నాకు ఎలా మాట్లాడాలో స్క్రిప్ట్ ఇవ్వు అంటే మనం చూసి చెప్పుకోవచ్చు. ఓ గ్రేట్. సరే, ఏ టూల్ నేర్చుకున్నప్పుడు నీకు చాలా కష్టం అనిపించింది? ఏ టూల్ అంత కష్టంగా అనిపించలేదు, ఈజీగా అనిపించాయి. ఇష్టంతో చేస్తే అన్ని ఇష్టంతో చేస్తే అన్ని కష్టం అనిపించవు, ఈజీ అయిపోతాయి. గ్రేట్. ఓకే. ఇప్పుడు నేర్చుకునేటప్పుడు నువ్వు ఒక్క రోజులో ఎంత టైం కేటాయించేదా వాడివి? నేను ఒక్క రోజులో 4 hours కేటాయించేదానికి ఏఐకి మాత్రమే.
నేర్చుకునేటప్పుడు అంటే మ్మ్. ఓకే. నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి సార్ అంటే బిజీగా ఉంటారు కాబట్టి కొంచెమే నేర్పిస్తారు. మనం అంటే కొంచెమన్నా క్లియర్గా నేర్పిస్తారు. సార్ చెప్తారు ఇవన్నీ ఎవరైతే ఎక్స్ప్లోర్ చేసి రేపు నా క్లాస్లో చెప్తారో వాళ్ళకి కాయిన్స్ లాగా ఇస్తానని చెప్పి ఓ యాప్లో. ఓకే. సో ఆ కాయిన్స్ కోసం అన్నా నువ్వు ఇంకా ఇంకా నేర్చుకున్నావు రైట్. అవును. అయితే వైభవ్ మరి నువ్వు నేర్చుకున్నావు రైట్. సో నేర్చుకోవాలంటే ఏమేం కావాలి? మనం నేర్చుకోవాలంటే ల్యాప్టాప్ కంపల్సరీయా? కంపల్సరీ నా దగ్గర ల్యాప్టాప్ లేదు. జస్ట్ 1,80,000 ఈ ఒక్క ఫోన్తోనే చేసా. ఫోన్ తోని మొత్తం ఇదంతా. ఓ గ్రేట్. అసలు సో ఈ ఫోన్ అంటే ఇప్పుడు ఫోన్ లో కూడా 4 అవర్స్ వర్క్ చేస్తుంది అది వర్క్ చేస్తుంది. ఓకే. ఫోన్ లోనే నువ్వు ఇంత పెద్దగా అంటే గ్రేట్ అసలు. ఎర్నింగ్ కూడా చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న తర్వాత నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా నేర్పించాలని ఉందా? ఉంటే నీ ప్లాన్స్ ఏంటి? నాకు చాలా నేర్పించాలని ఉంది నా ఏజ్ గ్రూప్కి. ఓకే. నీ ఏజ్ ఎంత వైభవ్? నా ఏజ్ 13 years. అయితే నువ్వు 18 years అప్పుడు నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటావు? 18 years అప్పుడు నన్ను నేను మళ్ళీ సాక్షిలోనే చూసుకుంటా. ఓకే. పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. 18 ఇయర్స్ టైంలో నువ్వు అంటే సక్సెస్‌లో ఏ రేంజ్‌కి వెళ్ళాలనుకుంటున్నావు? నేను ఒక 18 years టైంలో ఒక 1 crore అన్న సంపాదించాలనుకుంటున్నాను. గ్రేట్. తప్పకుండా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే వైభవ్ నేర్చుకున్నాక ముందు, నేర్చుకున్న తర్వాత ఏంటి డిఫరెన్స్? లైఫ్ ఎలా టర్న్ అయింది? వైభవ్ నేర్చుకోక ముందు అందరు స్టూడెంట్స్ లానే వచ్చి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాను, యూట్యూబ్ ఛానల్స్ సేపు చూస్తాను, బయట అలా తిరుగుతూ ఉంటాను ఏం పని లేకపోయినా. తర్వాత చాలా హ్యాబిట్స్ నేర్చుకున్నాను. చాలా టర్నింగ్ పాయింట్ వచ్చింది. లైక్ పొద్దునే లేయడం, నా విజన్ కరెక్ట్గా చేసుకోవడం అలా. ఓకే. అంటే ఏవైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ పెట్టుకొని సో ఏఐకి ఇంత టైం కేటాయించాలి అండ్ స్టడీస్కి ఇంత టైం అండ్ గేమ్స్ కూడా ఆడతావా? అప్పుడప్పుడు. ఓకే. ఇంతకుముందు ఫుల్ ఆడేవాడిని, ఇప్పుడు తగ్గించేసా. సో ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా మొత్తం నీ గోల్ మీదనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నావు అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యూచర్లో ఏదైనా రోబో తయారు చేయాలన్న ఆలోచన ఉందా? అంటే ఒక రోబో తయారు చేయాలని అంటే నాలానే ఉంటుంది, అదే అక్కడ అంతా తిరుగుతూ ఉంటుంది. ఏంటి నీ ఫ్యూచర్ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నా డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వదాం అనుకుంటున్నాను. లైక్ ఒక 10,000 కానీ 1 lakh మెంబర్స్ కానీ నేను వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి నా దాంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ లాగా నేను ఈ వాచ్ చేసుకున్నానంటే అందరూ అదే కొనాలి, అంత పెద్ద స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్. తప్పకుండా నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. నీ లైఫ్ మోటో ఏంటి? నా లైఫ్ మోటో ఇప్పుడు 2026 14th of June 2037 కల్లా నేను టోటల్గా ఒక 100 crores ఉన్న కంపెనీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే 10 yearsకి నువ్వు ఇంకా పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. ఎగ్జాక్ట్లీ. చాలా. సో ఏజ్ ఇక్కడ సో ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్ అనేసి నిన్ను చూస్తేనే తెలుస్తుంది. సో నీ జర్నీ ఇది నిజంగా నిరూపిస్తుందంటావా? చాలా మందికి నిరూపిస్తుంది. సో అంటే చిన్న వయసు అయినా కూడా మనము ఏదైనా సాధించవచ్చు అనేసి నీ జర్నీనే అందరికీ ఉదాహరణ చెప్పొచ్చు కదా? చెప్పచ్చు. ఓకే. ఫైనల్గా ఇప్పుడు నిన్ను చూస్తున్న నీ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నన్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అందరూ ఏఐ నేర్చుకొని బిజినెస్ ఓనర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయి ఇక్కడ సాక్షి ఈ ప్లేస్లో కూర్చొని వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే. వైభవ్ ఏఐ నేర్చుకోవాలంటే ఎవరికైనా ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం? ఏఐ నేర్చుకోవాలంటే అసలు క్వాలిఫికేషన్సే పర్లేదు. లైక్ హౌస్ వైఫ్స్ లే ఆఫ్ అవుతున్నారు అన్నారు కదా, వాళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. దీనిలో ఏమి సర్టిఫికేట్స్ ఏమి ఇచ్చి తీసుకోవలేదు, ఆటోమేటిక్గా వాళ్ళే మనకి ఇస్తారు, చాలా బాగా నేర్పిస్తారు. ఏఐ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ అవసరమా? ఇంగ్లీష్ రావాలా? ఇంగ్లీష్ రావచ్చు, రాకపోవచ్చు. ఏఐ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఏఐ మనకి ఇంగ్లీష్ నేర్పిస్తుంది. సో ఇంగ్లీషే రావాలి, ల్యాప్టాపే ఉండాలి అనేది అవసరం లేదు. ఓకే. మనం ఫోన్ లో కూడా ఏఐ నేర్చుకొని సంపాదించవచ్చు. అది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా. ఏజ్ అనేది ఒక జస్ట్ నంబర్ చెప్పినట్టుగా. ఓకే.
సో చాలా చాలా థ్యాంక్స్ వైభవ్. ఎంత బాగా చెప్పావంటే నిన్ను చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే జాబ్స్ లేవనేసి ఇప్పుడు బయట నిరుద్యోగం అంటారు కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది మన దేశంలో. కానీ ఇక్కడ చూస్తే నువ్వు ఇంకా స్కూలే పూర్తి చేయలేదు. స్కూల్ పూర్తి చెయ్యక ముందే అంటే స్కిల్ నేర్చుకొని నువ్వు ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నావు. సో నిజంగా నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కూడా అనేసి నా నమ్మకం.